నాకు ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఉండే అయితే చాలా హాస్పిటల్స్ తిరిగినా ఏమన్నా తింటే అది పడక వామిటింగ్స్ అయ్యేది, చాలా సఫర్ అయినా, చాలా పెయిన్ కిల్లర్స్ కానీ చాలా ఇచ్చారు. ఎంత హాస్పిటల్లో ఉండి తర్వాతకి ఇప్పటికి ఒక 5 years చాలా బాధపడ్డా. తర్వాతకి ఇక్కడ యూట్యూబ్లో మమ్మీ వీడియోస్ చూసి ఈ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి ఒక 2 years అవుతుంది. ఇప్పుడు వరకు ఇంతవరకు ఏం పెయిన్ లేదు, ఏం లేదు, మంచి తొందర తక్కువ అయిపోతుంది. అప్పుడు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యేదాన్ని? చాలా హాస్పిటల్స్లో అడ్మిట్ అయినా, చాలా హైదరాబాద్లో మ్యాక్సిమం చాలా హాస్పిటల్స్ తిరిగినాం. అది ఏమైందంటే స్టార్టింగ్ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ 1 yearకి ఒకసారి వచ్చింది. హాస్పిటల్లో పోయినప్పుడల్లా 1 lakh 1.5 lakh అయ్యేది. తర్వాత మెల్లగా తర్వాత మంచిగా యూట్యూబ్ ద్వారా సార్ని కన్సల్టింగ్ చేసి చూసిన తర్వాత ఇదికి వచ్చారు. ఇది రాకముందు కూడా 1 yearకి ఒకసారి 6 నెలలకి అయింది. 6 నెలలది 1 monthకి ఒకసారి పెయిన్ వచ్చింది అన్నమాట. పెయిన్ వచ్చినప్పుడల్లా ఊరి నుంచి తీసుకురావాలంటే టైం పట్టేది, మరీ ఘోరంగా అల్లాడిపోయేది పిల్ల. ఆ తర్వాత ఎప్పుడైతే సార్ దగ్గరికి వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేది, ఘోరంగా ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చినామో స్టార్టింగ్ ఒక 2 months వరకు కొంచెం ప్రాబ్లం ఉండే. తర్వాత 2 months తర్వాత మెల్లమెల్లగా క్లారిటీగా తగ్గి స్లోగా మొత్తం అప్పటికి ప్రాబ్లం లేదు, మొత్తం క్యూరిఫై అయింది. మొత్తం ఇంతకుముందు కొంచెం మనం తింటే ఎక్కువ డోసు మొత్తం అలర్ట్ పోయేది. ఏ ఫుడ్ తిన్నానా, ఏ ఫుడ్ పడేది కాదు. ఇప్పుడు బయట ఫుడ్ తిన్నా కానీ ఏం అవ్వట్లేదు, ఏం పెయిన్ రావట్లేదు. అప్పుడు ఇంట్లో ఫుడ్ అయినా కూడా సాఫ్ట్గా తిన్నా అయిపోయేదా? పెయిన్ వామిటింగ్స్ రెండు ఉండేది, ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మొత్తం మంచిగా నార్మల్గా ఏ ఫుడ్ తిన్నా ఏం చేసినా కానీ నార్మల్గా మంచిగా ఉందన్నమాట. హ్యాపీగా ఉందా?